ఒక వార్త కనిపిస్తుంది. ఇక నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్ అట. నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్ ఫ్రైడ్ ఎగ్. ఇక బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, వడ, పూరి, రాగి జావా, పాలు విత్ బూస్ట్. స్నాక్స్ టైంలో పండ్లు, బాయిల్డ్ పల్లీలు, మిల్లెట్ బిస్కెట్లు, అల్లం టీ. ఇక విద్యార్థులకు బలవర్ధకరమైన ఆహారం అందేలా మార్పులు. ఇటీవల 40% డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం. నేడు సీఎం, మంత్రులు, అధికారులు గురుకుల పర్యటన. పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులతో కలిసి లంచ్ అంట. ఇయాల్టి నుంచి హాస్టల్ గురుకులకు కొత్త మెనూ అట. ఇది గమ్మత్ అనిపిస్తలే. ఆకులు ఏమంటారు కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట. వెనకటికి ఒక ఆయన చేతులు కాలినట, అబ్బా అని చెప్పి ఆకులు పట్టుకున్నట. అరే 48 మంది చచ్చిపోయినాక ఇప్పుడు కొత్తగా మేము కొత్త మెనూ పెడుతున్నాం. 2 సార్లు మటన్ పెడతాం, 2 సార్లు చికెన్ పెడతాం, బూస్ట్ ఇస్తాము. ఇక దాంతోపాటుగా ఇక ఏమంటాడు, ఇడ్లీ, వడ, పూరి, రాగి జావా, పాలు విత్ బూస్ట్. సకల మర్యాదలు చేస్తామని ఇలా చల్లగా చెప్తారు. సావకబురు చల్లగా చెప్పినట్టుగా ఇలా చెప్తారు. దాదాపు 48 నుంచి 50 మంది పిల్లలు గురుకులలో ఫుడ్ పాయిజన్ల పేరిట ఇతరితర కారణాల వల్ల చనిపోతూ ఉంటే ఏడాది పరిపాలనలో రాష్ట్ర సర్కార్కి ఇప్పుడు కళ్ళు తెరుచుకొని పిల్లలతో కలిసి మేము భోజనం చేస్తాం. వాళ్ళకు 2 సార్లు మటన్ పెడతాం, 2 సార్లు చికెన్ పెడతాం, గుడ్లు పెడతాం. ఇక అన్నీ ఇచ్చి వాళ్ళని ఇప్పటికే మెస్ ఛార్జీలు పెంచినాం. ఇవన్నీ చేసినాం కాబట్టి ఇక ఇప్పటి నుంచి కథ వేరే ఉంటుంది అన్నట్టుగా పాపం ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రమేష్ అనేదో, ఈ యొక్క కథాకారక అనేదో పాపం ఎక్కడ లోపం జరుగుతుందో అక్కడ ఒకసారి మీరు గుర్తించే ప్రయత్నం చేయండి. అసలు ఫుడ్ పాయిజన్కి కారణాలేంటి? ఫుడ్ పాయిజన్ వెనక ఎవరైనా కుట్రకోణం ఏమైనా ఉన్నదా? లేకపోతే న్యాచురల్గానే ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయా? ఫుడ్ పాయిజన్ జరుగుతున్నటువంటి హాస్టల్లో మరి నిజంగా వార్డెన్లు సక్రమంగా పనిచేస్తున్నారా? వార్డెన్లు సమయానికి పిల్లలకు అందుబాటులో ఉంటున్నారా? కొన్ని హాస్టల్స్లో ఈ చలికాలం కప్పుకోనికి దుప్పట్లు లేవట, పడుకోనికి సరిగమైనటువంటి బెడ్స్ లేవట, పరిశుభ్రమైనటువంటి వాష్రూమ్స్ లేవంటే ప్రచారం జరుగుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నటువంటి గురుకుల హాస్టల్స్లో మీరు ఒక్కరోజు చుట్టం చూపుగా ఇలా ముఖ్యమంత్రి గారు, మంత్రో, ఎమ్మెల్యేలో, జర్నలిస్టులో వస్తున్నారని చెప్పి చుట్టం చూపుగా ఒక్కరోజు ఇలాంటి మటను చికెన్ ఏర్పాటు చేసి గిట్లా చేతులు దులుపుకొని పోతామంటే సరికాదు. మీరు పెట్టిన మెను, మీరు చేస్తున్నటువంటి హడావిడి ఇదంతా కూడా ఏడాది పొడవు కంటిన్యూ అవుతున్నదా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అధికారులను ఎప్పటికప్పుడు నిద్రలోంచి తట్టి లేపే బాధ్యత మీ మీద ఉంటుంది. ఆకస్మిక తనిఖీలు చేసే బాధ్యత మీ మీద ఉంటుంది. తింటున్నటువంటి పిల్లలు నిజంగానే ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వాళ్ళకు మీరు ఇస్తున్నటువంటి క్వాంటిటీ కరెక్ట్ ఉందా లేదా, నాణ్యమైనటువంటి బువ్వ పెడుతున్నారా, లేకపోతే నాణ్యమైనటువంటి బువ్వ పేరు మీద ఏమైనా స్కామ్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండాలి. వితౌట్ ఇన్ఫర్మేషను హాస్టల్స్కి వెళ్ళి చూస్తే కానీ మీకు ఒక పక్క క్లారిటీ రాదు. ఇక మీరే ముందు అనౌన్స్మెంట్ చేస్తారు, రేపు పలానా టైంకు పలానా గురుకుల హాస్టల్కు పలానా మంత్రి పోతా ఉన్నాడు, పలానా ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు, పలానా ఎమ్మెల్యే పోతున్నాడు అని చెప్పి పెద్దగా అనౌన్స్మెంట్ చేస్తారు. కల్లా ఇక దొంగలు ఉంటారా? అట్లా హాస్టల్లో ఉన్నటువంటి దొంగ వార్డెన్లో లేకపోతే అధికారులు, అక్కడ ఉన్నటువంటి పనిచేసే పనిచేసేటువంటి వంట మనుషులు వీళ్ళంతా కూడా అయ్యో మంత్రి వస్తున్నట్ట, ముఖ్యమంత్రి వస్తున్నట్ట, ఇక ఎమ్మెల్యే వస్తున్నా అని చెప్పేసి శుభ్రంగా లేనటువంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రం చేసి పెడతారు. ఆ ఒక్కరోజు మందం చుట్టాలు వచ్చినప్పుడు మనం ఇంట్లో 4 కొత్త దుప్పట్లు, 4 కొత్త సాపలు, ఇల్లంతా జర కలకల్లానికి అక్కడక్కడ 2-3 స్ప్రేలు కొట్టి ఇక ఇల్లు ఊడ్చి మంచిగా, ఇక చుట్టాలు వచ్చినప్పుడు ఇక అది చూడు, టీవీ చూడు, ఇక ఫ్రిడ్జ్ చూడు, ఇక మా బాత్రూమ్ చూడు ఎట్లా మెరిసిపోతున్నదో అని చుట్టాలకు చూపిస్తాం కదా. చుట్టాలు పోగానే మళ్ళీ ఏడేసిన చాట ఆనే, ఏడేసిన గుంగడ ఆనే, ఏడి చెత్త ఆనే, ఏడి పాసు ఆనే. సో ఇలా గురుకులలో అన్ని హాస్టల్స్లో మధ్యాహ్న భోజక పథకంలో కూడా గిదే జరుగుతున్నది. 100% అన్ని హాస్టల్స్లో గిదే జరుగుతున్నది. ప్రభుత్వం అప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని చెప్పడం, ఇక అధికారులు అలర్ట్ అయ్యి అప్పటికప్పుడు అన్ని శుభ్రం చేసి పెట్టడం, తలతలా మెరిసేటువంటి గిన్నెలు చూపించుడు, గుమగుమలాడేటువంటి వంటలు చేసుడు. ఇలా ఆపూట కాడపోయి 4 మెతుకులు దీని వచ్చి అబ్బో సూపర్ అన్నది. ఇక పిల్లల భవిష్యత్తే మారిపోయింది. పోండి, ఏం ముత్తగానా ఇడ్లీ పెడుతున్నాం, దోశ పెడుతున్నాం, రాగి జావా విత్ బూస్టు, 2 సార్లు మటను, 2 సార్లు చికెను, ఇక అద్భుతంగా ఉంటుంది పోరిగా మీ భవిష్యత్ అని ఇక మంత్రులు, ముఖ్యమంత్రి గారు ఇక శబ్బాష్ అని అధికారులను అక్కడ పిల్లల్ని మెచ్చుకొని వస్తారు. ఇక రేపటి నుంచి మళ్ళీ కథ షురు. పాత కథనే, ఎక్కడేసిన గొంగడ అక్కనంటే పాత కథనే. ఇక వీళ్ళు ఉంటారు కదా వార్డెన్లో, వీళ్ళు ఉంటారు కదా,
ఇక 2 రోజుల మటన్లో ఒక్కరోజు మటన్ పెట్టుడో, ఒక 500 గ్రాములో లేకపోతే 200 గ్రాములో క్వాంటిటీలో చికెన్ పెట్టాల్సి ఉంటే అందులో 100 గ్రాములు పెట్టి 100 గ్రాముల పైసలు ఇట్లా జేబులు వేసుకుండో. ఈ కథ అంతా తెలియదా? మేమందరము బీసీ హాస్టల్లో చదువుకొని కదా ఈడి దాకా వచ్చింది. బీసీ హాస్టల్లో ఏం జరుగుతుందో మాకు తెలియదా? 2 నుంచి 3 ఏళ్ల పాటు మేము బీసీ హాస్టల్లో చదువుకొని బీసీ హాస్టల్ తోటి విద్యార్థులతోటి ఒక అనుబంధం ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్గా చెప్తా ఉన్నా నేను. గిడ అంబర్పేట హాస్టల్ అని ఉంటుంది, గీనే గాంధీ భవన్కు కూతపేట దూరంలో ఉంటుంది. గాంధీ భవన్ కూతపేట దూరంలో ఉన్నటువంటి అంబర్పేట హాస్టల్లో లేకపోతే విఎస్టీ బీసీ హాస్టల్లో చే నెంబర్ బీసీ హాస్టల్కో బోండి పోయి ఒకసారి అట్లా పరిస్థితుల్లో చూసిరండి. అంబర్పేట బీసీ హాస్టల్లో నిజంగానే పరిశుభ్రత ఉన్నదా, నిజంగానే నాణ్యమైనటువంటి బువ్వ పెడుతున్నారా, లేకపోతే నీళ్ళ చారు పోస్తున్నారా, ఉడకనన్నం పెడుతున్నారా, ఆ బియ్యము మరి కుక్కిపోతున్నాయా మక్కిపోతున్నాయా, ఏమవుతున్నాయో, పురుగులు ఉన్నాయా రాళ్ళున్నాయా, ఒకసారి ఈ అంబర్పేట బీసీ హాస్టల్కో లేకపోతే ఈ పక్కన ఉన్నటువంటి షేక్పేట హాస్టల్కో పోయిరండి. ఇలా ఒక్కరోజు సుట్టం సూపుగా పోయి ఇక మంత్రులంతా కూడా బ్రేక్ఫాస్ట్లో మీకు ఇడ్లీ పెడతా, వడ పెడతా, పూరి పెడతా, రాగి జావ పెడతా, 40% డైట్ ఛార్జీలు పెంచుతున్నా అంటూ ఇక మంత్రుడు ఇలా అంత ఆకస్మిక తణుకులకు పోయి ఆ విద్యార్థితో కలిసి 4 మెతుకులు తినొచ్చి అబ్బో అద్భుతమని ఇక మీడియా వాళ్ళకు అటు పత్రికలకు ఇచ్చి ప్రింట్ కొట్టుడు కాదు. గత ప్రభుత్వం కూడా గిట్లనే తప్పులు చేసింది. గత ప్రభుత్వం కూడా గిట్లే ప్రమోషన్ చేసుకున్నది. సో దయచేసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్కు మేము వినతిస్తూ ఉన్నాం. దయచేసి గత పాలకుల చేసిన తప్పులు మీరు చేయకండి. గత పాలకులాగా మీరు అధికారులని నమ్మి మోసపోకండి. గత పాలకు లెక్క చుట్టపు చూపు లెక్కపోయి ఇట్లా మెరిపించి రాకండి. దయచేసి ఆకస్మిక తనిఖీలు చేయండి. నెలకోనాడో 2 నెలలకోనాడో విద్యార్థుల బాధల్ని ఆపది సాపదిని తెలుసుకోండి. గ్రౌండ్లో జెన్యున్గా గ్రౌండ్లో మీకు సంబంధించినటువంటి ఎవరైనా ఒక అధికారులను పంపించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంతే తప్ప వాళ్ళ లెక్క మేము కూడా చుట్టం చూపుగా పోయేస్తాం. ఆయన కూడా పాపం కేసీఆర్ అప్పుడు ఏవేవో చేసిండు. ఇక భార్య గొంతు కోసి కొడుకు గొంతును నులిమి హత్య, ఆపై తాను ఆత్మహత్య, ప్రాణాలతో తప్పించుకున్న మరొక కొడుకట. హైదరాబాద్లోని బేగం బజార్లో దారుణం, భార్యపై అనుమానంతోనే ఘాతుకమట. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చంపడంతో పాటు కొడుకును హత్య చేశాడు, ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై హైదరాబాద్లోని బేగం బజార్లో జరిగింది. ఉత్తరప్రదేశ్ చెందిన మహమ్మద్ సిరాజ్ 38 బతుకుదెరువు కోసం కొన్నేళ్ల కిందట హైదరాబాద్కు వచ్చారు. ఇక బేగం బజార్లో ఉంటూ గాజుల దుకాణంలో పనిచేస్తున్నాడు. యూపీలో ఉంటున్న భార్య 2 పిల్లల్ని ఇటీవల నగరానికి తీసుకొచ్చాడు. అయితే యూపీలోని సొంతూరులో ఓ వ్యక్తితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు. సో ఇక అనుమానం పెంచుకొని అనుమానము పెనుభారమా పెనుముప్పు అంటారు, పెనుభూతం, అనుమానము పెనుభూతం అన్నట్టుగా పాపం ఒక కొడుకు తప్పించుకున్నాడట. సో భార్య ఒక బాబు కొడుకు గొంతును నిలిమినట్ట, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ప్రాణాలతో తప్పించుకున్న మరొక కొడుకు. మరి పాపం ఆ పిల్లగాని పరిస్థితి ఏందే? ఇది మరీ దారుణం కదా. తల్లి తండ్రి 2 కొడుకులు మొత్తం 4. ఆ కుటుంబము మరి దారుణం కదా. సచ్చుడోడు వీడు ఒక్కడు చచ్చినా ఆ పెళ్ళాం పిల్లలు బతికేటోళ్ళు ఎట్లా ఉంటుంది, ఏదో ఒక అడుక్కు తినను బతికేటోళ్ళు. వీడు చావక వీడు చస్తూ పిల్లగాని చంపి పెళ్ళాన్ని చంపి ఇప్పుడు ఇంకో పోరుడు పాపం పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడట. వాని వయసు ఉండొచ్చు, మాట 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఉండొచ్చు. మరి వాని పరిస్థితి ఏంది? వాడు ఎట్లా బతకాలి? ఇప్పుడు వాడు ఒక అనాథ అయిపోయింది కదా. సో అనుమానము ఎంత దారుణానికి దారి తీసింది చూడండి. అంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేకపోతే పెద్దల సమక్షంలో దాన్ని ఏమంటే పంచాయతీ దింపుకోవాలి. కానీ అనుమానం పెట్టుకొని పాపం కుటుంబాన్ని ఆగం చేసుకునే కదా ఇలా ఏమొస్తుంది? ఒక్క అనుమానం 4 ప్రాణాలని 3 ప్రాణాలని బలికొన్నట్టు, ఇక 4 జీవితాలు ఆగమైనట్టే. సో మరి దారుణం ఇది. ఓ వివాహతర సంబంధం పెట్టుకుందని భార్యతో అనుమానంతో ఈ రకమైనటువంటి ఘాతుకానికి పాల్పడ్డారట. సో వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ చెందినటువంటి మహమ్మద్ సిరాజు వాళ్ళ కుటుంబ సభ్యులు. పక్కనే పడుకున్నాడు. ఇక చూడండి, కొడుకు ఏమో గొంతులు వేసినట, భార్యదేమో గొంతు కోసినట, వాడేమో ఆత్మహత్య చేసుకున్నట. ఇంత దారుణం ఇది, మరి నిజంగా దారుణమైనటువంటి పరిస్థితి. ఇంకేం కనిపిస్తున్నాయి మనకు? ప్రధానంగా ఈ ఫుడ్ పాయిజన్ చూడండి. ఇది నేమ్స్కు గురుకుల విద్యార్థిని తాండూరు ఫుడ్ పాయిజన్ బాధితురాలకి తీవ్ర అస్వస్థ, గుట్టు చప్పుడు కాకుండా తరలించిన అధికారులు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 10న కిచిడి తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. కాగా వారిని హాస్టల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర కడుపు నొప్పి వాంతులతో బాధపడుతున్న 8వ తరగతి విద్యార్థిని లీలావతి ఆరోగ్య పరిస్థితి
జటిలంగా మారడంతో శుక్రవారం గుట్టు చప్పుడు కాకుండా బాలికను హైదరాబాద్లోని నిమ్స్కు తరలించినట్లుగా తెలిసింది. ఘటనా జిల్లా ఉన్నతాధికారులు నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉం? ఇది చూడాలి రాష్ట్ర ప్రభుత్వం. అంతా మంచుకుంటే ఈ రకమైనటువంటి ఫుడ్ పాయిజన్ ఎందుకైతే తాండూరులో 15 మందిలో పాపం ఓ పాప ఇంకా సీరియస్గా ఉందట. వీళ్ళు బయటికి విషయం పోతే ఎక్కడ దారుణం అవుతుందని అదే హాస్టల్లో పోరగాళ్ళందరూ కూడా హాస్టల్ బెడ్ల మీద పడబెట్టి దొంగసాటిన వైద్యం అందించారు. పాపం ఒక పాప ఆరోగ్యం వికటించతోటి మళ్ళీ హైదరాబాద్ నిమ్స్ తీసుకొచ్చిరట. సో గురుకులకి ఇట్లా ఫుడ్ పాయిజన్ కిచిడి అన్నం తిని ఆ పాప ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు ఈ అంశాన్ని ప్రతిపక్షాలు హైలైట్ చేస్తున్నాయి. మరి మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగింది? మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా గిదే జరిగింది, కొత్త కథ ఏం లేదు. పోనీ మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏమైనా ఈ రకమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉన్నాయంటే అట్లా ఏం లేదు. మీరు ఉన్నప్పుడు ఇది జరిగింది, మీరు అధికారం కోల్పోయినా కూడా ఇది జరుగుతున్నది. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాలి, పాలకులు మారాలి, ఇక అధికారులు మారాలి. వీళ్ళు వారితేనే ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగాయి. పాపం అన్యం పుణ్యం జరిగినటువంటి పేద కుటుంబాలు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, గురుకులలో చదివిస్తే ఇంత బుక్కడ బో పెడతారు, నాణ్యమైనటువంటి విద్యను అందిస్తారు, మా పిల్లలు బతుకులు బాగుపడతాయని కూలీనాలు చేసుకొని వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఊళ్ళలో పిల్లలకు దూరంగా ఉంటారు. నెలల తరబడి పిల్లలు ఇంటికి రాకపోయినా మా బిడ్డ మంచిగానే క్షేమంగా గురుకుల హాస్టల్లో అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అధికారులు సొంత బిడ్డల లెక్క చూసుకుంటారంటూ వాళ్ళొక నమ్మకం మీద ఉంటారు, ఒక భరోసా మీద ప్రభుత్వం మీద పెట్టుకొని ఉంటారు. అటువంటి పేద ప్రజల నమ్మకాన్ని ఉమ్ము చేస్తూ ప్రభుత్వాన్ని బదలాం చేసేందుకు కొంతమంది అధికారులు ఇక అదే పనిగా ఈ రకమైనటువంటి ఫుడ్ పాయిజన్లు ఇతర యాక్టివిటీస్కు వాళ్ళు కొంత ఇండైరెక్ట్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి రాష్ట్ర సర్కారు ఇప్పటికైనా ఈ కొత్త మెను తీసుకొచ్చింది, కొత్త తనిఖీలు చేస్తూ ఉంది. కానీ మరి ఈ తనిఖీలతో ఏమైనా మార్పు వస్తుందా లేదా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇక మనకు అన్ని దినపత్రికల్లో కనిపిస్తున్నటువంటి వార్తలు అయితే ఇవే. ఇక పెద్దగా ఏం